ఫ్లూయెంట్ కార్ట్ అనేది ఒక ఈకామర్స్ ప్లగిన్. అది వర్డ్ప్రెస్లో October 14th అంటే ఒక 10 రోజుల ముందే లాంచ్ అయింది. ఈ ప్లగిన్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వర్డ్ప్రెస్లో ఈకామర్స్ వెబ్సైట్స్ మనం బిల్డ్ చేయాలన్నా, ఎలాంటివి ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా, డిజిటల్ ప్రొడక్ట్స్ కానీ ఫిజికల్ ప్రొడక్ట్స్ కానీ మనం సేల్ చేయాలన్నా మనకి ఊకామర్స్ అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే ఊకామర్స్లో చాలా రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మనకు ఒక ప్లాట్ఫామ్లో మొనోపోలీ అయినప్పుడు ఏంటంటే రకరకాల ఫీచర్స్ చాలా స్లోగా డెవలప్ అవుతాయి, రకరకాల మనకి అబ్స్టాకల్స్ వస్తాయి. అండ్ ఊకామర్స్లో ఏంటంటే ఒక్కొక్క పని మనం చేయాలంటే, ఒక్కొక్క అడ్వాన్స్ ఫీచర్ మనకు కావాలంటే ప్రతి ఒక్క ఫీచర్కి ఒక్కొక్క సపరేట్ ప్లగిన్ అనేది యూజ్ చేయాల్సి పడుతుంది. ఎందుకంటే అది ఒక మొనోపోలీ. లేదు ఊకామర్స్తో అవసరం లేదు, మనం షాపిఫైకి వెళ్దామంటే అదొక పెద్ద కథ అది. సో దాంట్లో వచ్చే ప్రైసింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఫ్లూయెంట్ కార్ట్ అనేది లాంచ్ అయింది. ఈ ఫ్లూయెంట్ కార్ట్ ఏంటి అంటే సేమ్ లైక్ ఊకామర్స్, బట్ ఇది ఓపెన్ సోర్స్ అయితే కాదు. ఇది WP మేనేజ్ నింజా అనే ఒక కంపెనీ వాళ్ళది ప్రొడక్ట్ అనమాట. సో ఫ్లూయెంట్ కార్ట్తో పాటు వాళ్ళకు ఇంకా వేరే ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూయెంట్ CRM మన ఈమెయిల్ మార్కెటింగ్కి, ఫ్లూయెంట్ SMTP మన SMTP సెటప్ చేసుకోవడానికి. సో మీకు బేసిక్ వర్డ్ప్రెస్ నాలెడ్జ్ ఉంటే ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇది ఒక బంగ్లాదేశ్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఇది డెవలప్ చేశారు. సో అసలు ఊకామర్స్ కాకుండా ఫ్లూయెంట్ కార్ట్ ఎందుకు యూజ్ చేయాలంటే, ప్రజెంట్ అయితే మన ఇండియాలో ఇది యూజ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు ప్రజెంట్. ఎందుకంటే ఈ Q4లో వాళ్ళు కొన్ని కొత్త చేంజెస్ అయితే తేబోతున్నారు. మన రేజర్ పే పేమెంట్ గేట్వే ఏదైతే హైలీ పాపులర్ మన ఇండియాలో, అది ఇంకా వాళ్ళు ఇంటిగ్రేట్ చేయలేదు ప్రస్తుతానికి. మేబీ ఇంకొన్ని రోజులు చేసేయవచ్చు వాళ్ళు. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఊకామర్స్కి ఫ్లూయెంట్ కార్ట్కి ఉన్న తేడా ఏంటంటే, మీరు ఊకామర్స్తో ఒక సైట్ చేశారనుకోండి, ఆ సైటు మీరు ఒక 50, 100, 500 ఇట్లా ప్రొడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత మనకి hundreds, thousands ఆర్డర్స్ వచ్చిన తర్వాత సైట్ ఏంటంటే ఊకామర్స్ డాష్బోర్డ్ అనేది వర్డ్ప్రెస్లో బై డిఫాల్ట్గా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి చాలా స్లోగా లోడ్ అవుతాయి. ఆల్దో మీరు ఫ్రంట్ ఎండ్ అది క్యాషింగ్ ప్లగిన్స్ కానీ, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ కానీ, లైక్ CDN ఇవి యూస్ చేసి మీరు ఫాస్ట్ చేసేసిన ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ యాజ్ అన్ అడ్మిన్ మీరు కానీ మీ క్లయింట్స్ కానీ యూస్ చేయాలంటే వాళ్ళకు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. సో ఈ ఫ్లూయెంట్ కార్ట్ అనేది లేటెస్ట్ టెక్నాలజీస్ యూస్ చేసి, జావాస్క్రిప్ట్ బేస్డ్ Vue.js కానీ ఇట్లాంటి టెక్నాలజీస్ యూజ్ చేసి ఈ టూల్ అయితే చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారో అవి పని చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది బ్యాక్ ఎండ్ అయినా సరే, ఫ్రంట్ ఎండ్ అయినా సరే. సో ఇదేంటంటే విత్ ఇన్ సెకండ్స్ ఆర్ క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది లోడ్ అయిపోతుంది. ఏది ఫర్ ద అడ్మిన్ ఆల్సో. సో ఇది ఊకామర్స్ కన్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో ఫ్లూయెంట్ కార్ట్ వాళ్ళు ఒక మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డెమో ట్రాన్సాక్షన్స్ చేసి చూశారు. అండ్ వాళ్ళకు ఎలాంటివి కూడా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే రాలేదని చెప్తున్నారు. మన కాంపిటీషన్ యాంగిల్ కూడా మాట్లాడాము. సో ఊకామర్స్ ఒకటే ఉండేసరికి ఏమవుతుందంటే జనాలకు చాయిస్ అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉంది, కాకపోతే ఇది బెటర్ దెన్ ఊకామర్స్. మీరు ఒక ఇనీషియల్ MVP లాంచ్ చేయాలన్నా, ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయాలన్నా, బేసిక్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్లూయెంట్ కార్ట్కి, ఊకామర్స్కి మీరు సబ్స్క్రిప్షన్స్ కానీ కోర్సెస్ కానీ చేయాలంటే మీరు ఎక్స్టర్నల్ ప్లగిన్స్ యూస్ చేయాల్సి ఉండేది. ఇందులో కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే, బట్ సబ్స్క్రిప్షన్స్కి కానీ లైసెన్సెస్కి కానీ మీకు హెఫ్టీ ప్రైస్ అయితే ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఫ్లూయెంట్ కార్ట్ వాళ్ళ ప్రైసింగ్ పేజ్ ఇక్కడ మీరు చూడండి. మీరు ఒక సైట్కి కనుక లైసెన్స్ తీసుకోవాలనుకుంటే $249 అంటే నియర్లీ $22,000 అలా వస్తుంది. సో ఈ ఒక్కసారి మీరు పేమెంట్ చేసి $249 మీరు లైఫ్ టైం వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఫీజు లేకుండా లైఫ్ టైం వరకు ఒకసారి పర్చేస్ చేసే లైసెన్స్ లైఫ్ టైం వరకు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు.
బట్ కామర్స్లో అలా కాదు. కామర్స్లో ఏంటంటే మీకు ప్రతి ఇయర్ అది రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే మీరు $250 చూసారో దాంట్లో $250 ఉండొచ్చు, $300 ఉండొచ్చు, కొన్నిసార్లు $500 ఉండొచ్చు. ఎవ్రీ ఇయర్ అనేది మీకు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్. బట్ కామర్స్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే దానికి ఆల్రెడీ రకరకాలుగా ప్లగిన్స్ డెవలప్ అయి ఉన్నాయి, ఎందుకంటే అది 15 years ప్లస్ నుంచి ఉన్నాయి కాబట్టి. సో దానికి మన ఎక్స్టర్నల్ ప్లగిన్స్ కూడా యూస్ చేసి చేసుకోవచ్చు వర్క్స్. బట్ ఇది ఫ్లూయెంట్ కార్ట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఇన్ డిఫాల్ట్ దీంట్లో డెవలప్ అయి ఉన్నాయి. బట్ మీకు ప్రజెంట్ అంత ఎక్స్టర్నల్ ప్లగిన్స్ అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ మీరు దీంట్లో కూపన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మీకు కూపన్స్ ఐడియా ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను మీకు. తర్వాత 30-day రిపోర్టింగ్ అనేది ఉంటుంది. సో మీకు ఎన్ని ఆర్డర్లు వచ్చాయి, మీ బిజినెస్ ఒక ఇన్సైట్స్ కానీ అనలిటిక్స్ కానీ చూడాలనుకుంటే 30-day రిపోర్టింగ్ అనేది ఉంటుంది. సో ఎక్స్టెన్సివ్ అడ్వాన్స్ రిపోర్టింగ్కి మీకు అయితే ప్రో ప్లాన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం లైవ్ డెమో చూద్దాం ఒకసారి ఫ్లూయెంట్ కార్డ్ది. సో లెట్స్ గో. సో మీకు చూపించుకోవడానికి నేను ఒక కొత్త వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయితే చేశాను. సో లెట్స్ గో టు ప్లగిన్స్లోకి వెళ్ళి మనం కొత్త ప్లగిన్ లైక్ మన ఫ్లూయెంట్ కార్ట్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేద్దాము. సో దెన్ ఐ విల్ గో టు యాడ్ ప్లగిన్. ఇక్కడ నేను ఫ్లూయెంట్ కార్ట్ అనేది సెర్చ్ చేస్తాను. సో ఇది మన ప్లగిన్ ఫ్లూయెంట్ కార్ట్ అనేది. సో ఐ విల్ ఇన్స్టాల్ ఇట్. మీరు చూడవచ్చు ప్రెజెంట్ అయితే 800 ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ అప్డేటెడ్ 1 day ago. వీళ్ళది కొత్త ప్లగిన్ కాబట్టి వీళ్ళు చేంజెస్ చేస్తూ ఉంటారు చిన్నగా. సో ఐ విల్ గో టు ఫ్లూయెంట్ కార్ట్ అండ్ డాష్బోర్డ్. సో మీరు ఎప్పుడైతే ఒక కొత్త కామర్స్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తారో అది కామర్స్ కావచ్చు లేకపోతే ఫ్లూయెంట్ కార్ట్ కావచ్చు, కొన్ని బేసిక్ సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మీ స్టోర్కి సంబంధించినవి. సో ఫస్ట్ అయితే స్టోర్ కంట్రీ అని ఉంది, దీంట్లో అయితే నేను ఇండియా అని ఇచ్చేస్తాను. దెన్ షాప్ నేమ్ దగ్గర నా ఏజెన్సీ బ్రాండ్మెన్ స్టూడియో అని పెట్టేస్తాను. మీకు మీ షాప్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. కరెన్సీ దగ్గర మన ఇండియన్ రూపీ వస్తుంది. దెన్ షాప్ ఇమేజ్ దగ్గర నా ఏజెన్సీ లోగో ఇస్తాను. రైట్, దెన్ ఐ క్లిక్ ఆన్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లోకి వచ్చి సెటప్ యువర్ బేసిక్ మన ఏదైతే ఎసెన్షియల్ పేజెస్ ఉంటాయో ఒక స్టోర్కి కావాల్సిన కార్ట్ పేజ్ కానీ, చెక్అవుట్ పేజ్ కానీ, షాప్ పేజ్ కానీ, మై అకౌంట్ లైక్ కస్టమర్ ప్రొఫైల్ కానీ ఇట్లాంటివి ఉంటుంది. ఒకవేళ మీ స్టోర్లో ఆ పేజెస్ ఆల్రెడీ మీరు చేసి ఉంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనకి జనరేట్ ఆల్ పేజెస్ అని ఉంది కదా, 1 click చేయగానే మీకు వితిన్ ఫ్యూ సెకండ్లో ఇక్కడ మనకి పేజెస్ అయితే వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ కంటిన్యూ. కామర్స్కి అండ్ ఫ్లూయెంట్ కార్ట్కి ఉన్న పెద్ద తేడా ఏంటంటే ఇప్పుడు దాకా నేనైతే చూడలేదు, మేబీ ఉండొచ్చేమో నాకు తెలీదు. కామర్స్లో మీరు డెమో ప్రొడక్ట్స్ అయితే మీరు చేయలేరు. మీరు ప్రతి ఒక్కటి మాన్యువల్గా అప్లోడ్ చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ దీంట్లో అయితే మీకు ఒక డెమో ప్రొడక్ట్ అని వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. సో ఇక్కడ మీరు చూడండి సెటప్ ప్రొడక్ట్స్ అని వస్తుంది కదా. సో ఎయిదర్ మీరు ఇట్లాగా పెట్టుకోవచ్చు, లేకపోతే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది కదా, ఇక్కడ నేను సేవ్ చేస్తాను. లైక్ ఇక్కడ మెన్స్ షూస్ అని పెడతాను ప్రెజెంట్. దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్. సో మీకు ఇక్కడ చూడండి ఆల్ టోటల్ ప్రొడక్ట్స్లో ఒక ప్రొడక్ట్ అయితే యాడ్ అయినట్టు ఉంది మనకి, ఎయిర్ మ్యాక్స్ ఎసెన్షియల్ అండ్ స్టైలిష్ వైట్ అండ్ బ్లూ స్నీకర్స్. సో ఇట్లాగైతే మనకు ఇది యాడ్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు మనం ఇది వ్యూ చేయాలనుకుంటే ఇక్కడ ఈ ఐ దగ్గర క్లిక్ చేసుకుంటే మనకు మన స్టోర్ పేజ్లోకి అయితే వచ్చేస్తాము. ఇక్కడ కొన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రైసింగ్ ఉంది, బై నౌ ఉంది, ఆడ్ టు కార్ట్ ఉంది. ఆడ్ టు కార్ట్ చేస్తే మనకి ఇట్లా సైడ్ బార్ వస్తుంది చాలా మోడర్న్గా. అండ్ గో టు చెక్అవుట్ చేయగానే మనకి మన చెక్అవుట్ పేజ్ కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి వీ కెన్ చూస్ అవర్ కంట్రీ, దెన్ వీ కెన్ చూస్ అవర్ హౌస్ నంబర్, అడ్రస్, స్టేట్, మన సిటీ, తర్వాత మన జిప్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ మీ దగ్గర షిప్పింగ్ ఏదైనా ఉంటే షిప్పింగ్ ఆప్షన్స్ వస్తాయి. అండ్ పేమెంట్ గేట్వే ఉంటే పేమెంట్ గేట్వే వస్తాయి. అండ్ యూ క్యాన్ సింప్లీ ప్లేస్ ఆర్డర్. సో చాలా మినిమల్గా చాలా బెటర్గా ఉంది అయితే ఇది మీరు చూడవచ్చు ఇక్కడ. అండ్ డిస్క్రిప్షన్ ఉంది మనకి ఇక్కడ, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్,
దీనికి సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇట్లాగా అయితే మనకి కావాల్సిన ఒక బేసిక్ స్టోర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కస్టమర్ అకౌంట్ పేజ్ కూడా ఉంది. సో వాళ్ళ పర్చేజ్ హిస్టరీ కానీ, డాష్బోర్డ్ కానీ, డౌన్లోడ్స్ కానీ, వాళ్ళ ప్రొఫైల్ కానీ ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కార్ట్ పేజ్ ఉంది, వాళ్ళు కార్ట్ పేజ్ చూసుకోవచ్చు. ఇందాక మనం కార్ట్లో ఇది యాడ్ చేసాం కదా, సో కార్ట్ పేజ్ ఉంది, చెక్అవుట్, రిసీట్ పేజ్ ఉంది. సో మీరు ఏదైనా పేమెంట్ చేసి ఉంటే రిసిప్ట్ ఇక్కడ కనిపిస్తాయి, ఆర్డర్స్. అండ్ స్టాప్ పేజ్ ఉంది. స్టాప్ పేజ్ ఏంటంటే మనకి జనరల్గా ఏవైతే మన ప్రొడక్ట్స్ ఉంటాయో దాంట్లో కనిపిస్తాయి అనమాట, క్యాటలాగ్ లాగా. చూడండి, అసలు మనం ఏమీ చేయలేదు, మనం ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. జస్ట్ పేజెస్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ప్రొడక్ట్స్ మనం మెన్ చూస్ చేసుకున్నాము, లేదా ఉమెన్ కేటగిరీ కూడా ఉంది. చూస్ చేయగానే మనకి డెమో ప్రొడక్ట్స్ కూడా వచ్చేసింది మనం వర్క్ చేసుకోవడానికి. ఇట్లాంటి ఫెసిలిటీస్ నేను కామర్స్ దాంట్లో అయితే చూడలేదు. పేజెస్ క్రియేట్ అయిపోతే ఆటోమేటిక్గా ప్లగిన్ ఇన్స్టాల్ చేయగానే, కానీ ఇట్లాంటి ఆటోమేటిక్గా ప్రొడక్ట్ లోడ్ అయిపోయి ఇంత ఫాస్ట్గా లోడ్ అవ్వడం అది కూడా మీరు చూడండి. ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్స్లో క్లిక్ చేస్తాను, కస్టమర్స్, ప్రొడక్ట్స్, ఇంటిగ్రేషన్, రిపోర్ట్స్, సెట్టింగ్స్, కూపన్స్. చూసారా, విత్ ఇన్ ఒక క్లిక్లో అయితే మనకి అది ఓపెన్ అవుతుంది. ఇది అనమాట నేను చెప్తుంది. ఫ్లూయెంట్ కార్ట్కి కామర్స్కి ఉన్న తేడా ఏంటంటే, నేను 2017 నుంచి వర్డ్ప్రెస్లో పనిచేస్తున్నాను. బట్ ఇంత ఫాస్ట్ ఒక కామర్స్ సిస్టమ్ షాపిఫైకి ఛాలెంజ్ చేస్తున్నట్టుగా ఒకటి వచ్చిందంటే అది, సో ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇప్పుడు మనం డాష్బోర్డ్లో ఉన్నాము. మన డాష్బోర్డ్లో వస్తే ఏంటంటే మనకి ఇట్లా టోటల్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఏదైనా ఆర్డర్లు ఉంటే మనకి ఇక్కడ ఆర్డర్లు చూసుకోవచ్చు, రెవెన్యూ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఎంత వచ్చిందనేది. సో ఇక్కడ బేసిక్ మనకైతే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఆన్ బోర్డింగ్ చెక్లిస్ట్ దగ్గర మనం పేజెస్ యాడ్ చేసేసాము, డీటెయిల్స్ పెట్టేసాము, అండ్ మన ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసేసాము. ఇప్పుడు మనం పేమెంట్ మెథడ్ యాడ్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, రేజర్ పే ఏదైతే ఉందో మన ఇండియన్ పేమెంట్ గేట్వే, అది ఇంకా వీళ్ళు లైక్ కమింగ్ సూన్ అని ఉంది. సో ఇంకా వీళ్ళు లాంచ్ చేయలేదు. సో మేబీ వాళ్ళ రోడ్ మ్యాప్లో అయితే Q4లో మొత్తం రేజర్ పే అనేది వస్తుంది అనేది వాళ్ళు పెట్టినట్టున్నారు. సో బై దట్ టైమ్ యూ కెన్ యూజ్ స్ట్రైప్ అండ్ పేపల్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను మేనేజ్లోకి వెళ్ళి ఇక్కడ పేమెంట్ యాక్టివేషన్ దగ్గర ఇక్కడ యాక్టివేట్ చేస్తాను అండ్ సేవ్ చేసేస్తాను. సో స్టోర్ సెట్టింగ్ మనకి అయిపోయింది బేసిక్. ఇక్కడ మీరు మీ స్టోర్ ఒక అడ్రస్ కూడా ఇవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అడ్రస్. నెక్స్ట్ పేజెస్ సెటప్స్ దగ్గర మనం పేజెస్ కూడా పెట్టేసాము. ప్రొడక్ట్స్ పేజ్ దగ్గర సో రిలవెంట్ ఇన్ సింగిల్ పేజ్. సో లైక్ మనకి ఇది ఎనబుల్ జూమ్ ఇన్ సింగిల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం సేవ్ చేసామనుకోండి, మీరు ఇప్పుడు ఒకవేళ షాప్లోకి వచ్చి ఒక ప్రొడక్ట్ దగ్గరకు వచ్చామనుకోండి, ఇట్లా మీరు హోవర్ చేస్తే జూమ్ ఇన్ లాగా వస్తుంది. మనం ఇది ఆల్రెడీ కామర్స్లో కూడా చూసాము. ఇది మీరు చూడవచ్చు. ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ అయితే ఇట్లా వస్తుంది, వర్జన్ 1, వర్జన్ 2 అని ఇట్లా వస్తుంది. ఇది మనం క్లిక్ చేంజ్ చేయగానే దానికి సంబంధించిన ప్రైసింగ్ అండ్ ఇమేజెస్ కూడా మారుతాయి ఆటోమేటిక్గా. అదే ఇక్కడ మనం దీంట్లో మనకి ఇమేజ్ విత్ టెక్స్ట్ అంటే వేరియేషన్ టెక్స్ట్ కాకుండా ఓన్లీ ఒక ఇమేజ్ రావాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ ఒక్కటి చూస్ చేసుకొని సేవ్ చేయగానే నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. చూడండి, ఓన్లీ ఇమేజెస్ వరకు అయితే వస్తుంది. ఇది మనం అమెజాన్లో చూసి ఉంటాము, ఫ్లిప్కార్ట్లో చూసి ఉంటాము. మీకు ఒక విషయం తెలుసా, ఇలాంటి ఫీచర్ మనం కామర్స్లో చేయాలంటే వేరియేషన్స్తో చేసుకోవచ్చు, కానీ ఇట్లాగా నీట్గా రావాలనుకుంటే మనం కొన్ని వేరియేషన్స్ ప్లగిన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, స్వాచెస్ అండ్ వేరియేషన్స్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా దీంట్లో ఉన్నాయన్నమాట. ఇట్లా జూమ్ కానీ క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ రావటం కానీ ఇవన్నీ కూడా చాలా మంచి ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ వేరియేషన్ కాలమ్ దగ్గర మనకి ఇప్పుడు మెషినరీ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 కాలమ్స్ పెట్టాలనుకుంటున్నాము అనుకోండి, 2 కాలమ్స్ పెట్టి సేవ్ చేసి అగైన్ మనం రీఫ్రెష్ చేస్తే చూడండి మనకి 2 కాలమ్స్లో అయితే మారిపోయింది. ఇట్లా మనం పెట్టచ్చు, లేదా 4 కాలమ్స్లో పెట్టచ్చు ఇలా. సో మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, క్వాంటిటీస్ చేంజ్ చేసుకోవచ్చు ఇట్లాగా క్వాంటిటీస్. సో నెక్స్ట్ ప్రొడక్ట్ స్లగ్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు.
కార్ట్ అండ్ చెక్అవుట్లోకి వస్తే కార్ట్ ఐకాన్ బాడీలోనే ఉంది. డిస్ప్లే ద కార్ట్ ఐకాన్ ద బాడీ ఆఫ్ ద వెబ్సైట్. ఇక్కడ మీరు చూడండి కార్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలాగ మనం ఒక ఫ్లోటింగ్ కార్ట్ కూడా మనకి ఇట్లా వస్తుంది అనమాట. బై డిఫాల్ట్ మీకు ఈకామర్స్లో ఇలాంటివి రావు. జనరల్గా అక్కడ ఒక ఎక్స్టర్నల్ ప్లగ్ఇన్ దొరుకుతాయి ఫ్లోటింగ్ కార్ట్ అనేది. సో ఆ ఫ్లోటింగ్ కార్ట్ ఒక ప్లగ్ఇన్ మనం ఇన్స్టాల్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. బట్ అది దీనికంటే మనం చూడడానికి చాలా బెటర్గా ఉంటుంది, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. బట్ స్టిల్ దిస్ ఈజ్ ఓకే. ఎందుకంటే ఇంత ఫాస్ట్ లోడింగ్ అండ్ ఇంత ఫాస్ట్గా రెస్పాన్సివ్ కార్ట్ అనేది వెరీ వెరీ ఇంప్రెసివ్ అనమాట. ఒక ఈకామర్స్ సైట్కి కావాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే కన్వర్జన్స్ అనమాట. అంటే ఎక్కువ మంది వచ్చి పర్చేజ్ చేసుకోవడం. అది ఒక స్లో సైట్ ఉంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు కదా. బట్ ఇదైతే మనకి బై డిఫాల్ట్గా దీంట్లో ఉంటుంది. సో కార్ట్ ఐకాన్ ఇన్ ద బాడీ ఉంది. యూజర్ అకౌంట్ క్రియేషన్ మోడ్, క్రియేట్ యూజర్ అకౌంట్ ఆటోమేటికలీ ఆఫ్టర్ పేమెంట్. సో వాళ్ళు పేమెంట్ అయిపోయాక ఆటోమేటికలీ వాళ్ళ ఈమెయిల్ ఐడి మీద ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతాయి. లేదా గివ్ చెక్ బాక్స్ టు క్రియేట్ అకౌంట్ ఆన్ చెక్అవుట్ పేజ్. నో నీడ్ టు క్రియేట్ ఫర్ వన్ టైం పర్చేజెస్. సో యాజ్ ఎ గెస్ట్ చెక్అవుట్ కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూడండి హైడ్ కూపన్ ఫీల్డ్ ఆన్ చెక్అవుట్. ఇక్కడ మీరు చూడండి హ్యావ్ ఏ కూపన్ అని ఉంది కదా చెక్అవుట్ దగ్గర. సో ఇక్కడ మీరు కూపన్ యాడ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. అదే మీరు ఇక్కడ హైడ్ చేయగానే ఏమైంది అంటే ఆ కూపన్ ఫీల్డ్ అనేది హైడ్ అయిపోతాయి. తర్వాత రిసిట్ సెట్టింగ్స్, దీంట్లో మినిమం రిసిట్ నెంబర్ పెట్టుకోవచ్చు మీరు. 1 or 2 ఫర్ ఎగ్జాంపుల్ 001 పెట్టుకోవచ్చు. ఇట్లాగైతే పెట్టుకోవచ్చు. లేదా ఇట్లాగా మీ కంపెనీ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ ప్రిఫిక్స్ దగ్గర ఆ రిసిప్ట్ దగ్గర నా కంపెనీ యొక్క ఇనిషియల్స్ పెట్టేసి 2025 పెట్టేస్తాను అండ్ ఇక్కడ 001 పెట్టేస్తాను. నెక్స్ట్ ఐల్ గో టు చెక్అవుట్ ఫీల్డ్స్. చెక్అవుట్ ఫీల్డ్ దగ్గర ఇక్కడ మీకు చూడండి మనకి ఎలాంటివి నేమ్ ఫీల్డ్స్ అయితే రావట్లేదు. సో ఇక్కడ కంపెనీ ఫీల్డ్ అయితే బై డిఫాల్ట్ డిసేబుల్ అయి ఉంది. సో కంట్రీ ఫీల్డ్, స్టేట్, అడ్రస్ లైన్ 1, 2, సిటీ, పోస్ట్ కోడ్, ఫోన్ ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు మీరు. రిక్వైర్డా కాదా, లైక్ షిప్పింగ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు అగైన్. నెక్స్ట్ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్, ఇది కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీల్డ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే చెక్అవుట్ ఫీల్డ్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ గో టు పేమెంట్ సెట్టింగ్స్. పేమెంట్ సెట్టింగ్లో మనం ఆల్రెడీ క్యాష్ ఆన్ డెలివరీ అనేది యాక్టివేట్ చేసేసి పెట్టాము. నెక్స్ట్ ఐల్ గో టు ఇన్వాయిస్ అండ్ ప్యాకింగ్. బై డిఫాల్ట్ దీంట్లో మీకు ప్యాకింగ్ స్లిప్స్ అండ్ ఇన్వాయిస్ స్లిప్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీకు మీరు ఈకామర్స్లో కనుక ఒక ప్యాకింగ్ స్లిప్ కానీ అంటే మీ షిప్పింగ్ డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా మీద ప్యాకింగ్ స్లిప్ మీరు పెడతారు ఎప్పుడు కూడా. అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ మీరు ఏమైనా ఆర్డర్ పెడితే దాని మీద ప్యాకింగ్ స్లిప్ అనేది వస్తుంది. మీ అడ్రస్ ఉంటుంది, మీ ఫోన్ నెంబర్ ఉంటుంది ఇట్లా. సో అది బై డిఫాల్ట్గా అయితే ఈకామర్స్లో ఉండదు. దానికి ఎక్స్టర్నల్ ప్లగిన్ యూస్ చేయాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ మీ దగ్గర సిప్రాకెట్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటే సో సిప్రాకెట్ వాళ్ళు అయితే ఇన్వాయిస్ అండ్ ప్యాకింగ్ స్లిప్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ బై డిఫాల్ట్ అయితే మీకు ఫ్లూయెంట్ కార్ట్లో ఆ ఫీచర్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఇది మీరు ఇక్కడ నుంచి కస్టమైజ్ అయితే తీసుకోవచ్చు. ఇదిగోండి ఇది అవి. సో ఇప్పుడు మీరు ప్రివ్యూ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డెలివరీ స్లిప్ ఉంది, ఇది ప్రివ్యూ చేయాలనుకుంటే ఇట్లా ఉంటుంది మీ డెలివరీ స్లిప్. చాలా చాలా మోడర్న్గా మినిమల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్, మీ దగ్గర ఏమైనా ట్యాక్సెస్ ఉంటే అవి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. యూరోపియన్ యూనియన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి వాళ్ళ సెట్టింగ్స్. నెక్స్ట్ ఈమెయిల్ కాన్ఫిగరేషన్, మీ దగ్గర మీ స్టోర్ నేమ్ ఉంటే ఆ స్టోర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. దెన్ ఆ స్టోర్ యొక్క వాళ్ళొక ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో ఈ స్టోర్ నుంచి ఈమెయిల్స్ వెళ్ళినప్పుడు ఈ ఈమెయిల్ ఐడితో అయితే వెళ్తుంది. దెన్ రిప్లై ఈమెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి అండ్ రిప్లై నేమ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇట్లాగా. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో అవి యూస్ చేసుకొని మీరు ఆ మెయిల్స్ని అయితే కన్ఫిగర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్స్. సో సమ్వన్ కొత్త ఆర్డర్కి పెయిడ్ వచ్చినప్పుడు, పర్చేజ్ రిసీట్ వచ్చినప్పుడు కస్టమర్కు, దెన్
సబ్స్క్రిప్షన్ రెన్యువల్కి ఇట్లాగా అయితే మెయిల్స్ మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. దెన్ రోల్స్ అండ్ పర్మిషన్స్ ఇవ్వచ్చు మీరు, దానికైతే ప్రో తీసుకోవాలి. స్టోరేజ్ సెట్టింగ్స్ మీరు ఎదర్ లోకల్ స్టోరేజ్ అంటే మీ వర్డ్ప్రెస్ స్టోరేజ్లోనే పెట్టుకోవచ్చు, లేదంటే S3 స్టోరేజ్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. S3లోకి వెళ్ళి అంటే అమెజాన్ S3 బకెట్ ఉంటుంది కదా, ఆ S3 ఒక యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ పెట్టేసి మీరు S3తో కూడా లింక్ చేసుకోవచ్చు ఇది. సో షిప్పింగ్ జోన్స్ కూడా మనం ఒక ప్రోడక్ట్ అయితే కొందాం ఇప్పుడు. సో ఐ విల్ గో టు యాడ్ షిప్పింగ్ జోన్ అండ్ ఇక్కడ ఇండియా అనే షిప్పింగ్ జోన్ని చేసి ఐ విల్ చూస్ కంట్రీ ఇండియా. ఓకే, ఐ విల్ సేవ్ ఇట్ అండ్ యాడ్ షిప్పింగ్ మెథడ్ దగ్గరికి పోయి ఐ విల్ చూస్ మనమైతే ఇక్కడ నుంచి స్టేట్స్ అన్నీ చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఈ ఒక స్టేటే చూస్ చేస్తున్నాను. ఐ విల్ టైప్ ఆల్ స్టేట్స్. ఓకే, అండ్ ఇక్కడ మెథడ్ టైప్ ఐ విల్ చూస్ ఫ్లాట్ రేట్. ఓకే, ఫ్లాట్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ 99 రూపీస్. కన్ఫిగరేషన్ రేట్ పర్ ఆర్డర్ ఆర్ పర్ ఐటమ్ అది కూడా మీరు అది చూస్ చేసుకోవచ్చు. సో ఐ విల్ చూస్ పర్ ఆర్డర్. అండ్ నెక్స్ట్ క్లాస్ అగ్రిగేషన్. సో ఇది కూడా మీరు కంబైన్డ్ కాస్ట్ దగ్గర 99 రూపీస్ అనేది వస్తుంది అండ్ యూ కెన్ సేవ్ ఇట్. సో మనకు ఒక షిప్పింగ్ రేట్ అయితే ఎనేబుల్ అయిపోయింది. అలాగే మీరు ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ టైటిల్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ లేదా ఇట్లా ఇచ్చేసేవచ్చు ఆల్ స్టేట్స్ అని. దెన్ ఫ్లాట్ రేట్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ మీరు పెట్టేస్తే ఇదేమైందంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఒక పర్టికులర్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ గోవా నుంచి పర్చేస్ చేస్తే ఫ్రీ అన్నట్టు ఇట్లా పెట్టేస్తే ఏమైంది అంటే ఇది ఫ్రీ షిప్పింగ్ కింద అయితే వచ్చేస్తుంది. రైట్, ఇట్లా మన షిప్పింగ్ జోన్స్ ఇచ్చేసాక మనం ఇక్కడ నుంచి షిప్పింగ్ క్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. రైట్, సో ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ఇది రిఫ్రెష్ చేసి చూద్దాము. సో చూడండి, మనకు మనం ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేద్దాం. దెన్ ఐ విల్ గో టు ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్లేస్ ఆర్డర్. సో చూడండి, పేమెంట్ పెండింగ్ అని ఉంది కదా, ఎందుకంటే ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ కాబట్టి మనకి పేమెంట్ అని ఉంది. సో యువర్ ఆర్డర్, మన అకౌంట్ నుంచి మన ఆర్డర్ కూడా చూసుకోవచ్చు. మన అకౌంట్ ఓపెన్ అవుతాయి. దీంట్లో నుంచి డాష్బోర్డ్లోకి వెళ్తే మనం ఎన్ని ఆర్డర్స్ పెట్టుకున్నామో అది కూడా చూసుకోవచ్చు. దాని ఒక స్టేటస్ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, అన్ హోల్డ్లో ఉందని. అండ్ ఇది రిసిప్ట్, మనం ఇది డౌన్లోడ్ రిసిప్ట్ చేసుకోగానే ఇది మనం ఇట్లా PDF లాగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి, సో చాలా ఇట్లాగా నీట్గా అయితే చాలా ఫార్మాట్ అయితే చాలా మోడర్న్గా అయితే ఉంటుంది. రిసిప్ట్ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి రిసిప్ట్ నెంబర్ అయితే రాలేదు మనకు. సో ఇట్లాగా ఐటమ్ నేమ్, బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ ఇవన్నీ కూడా వస్తాయి. రైట్, అండ్ ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ ఏదైతే మనం చూసామో సెమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది COD కాబట్టి పే చేయాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మనకి ఎలాంటివి ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్ లేవు కాబట్టి ఇక్కడైతే మనకి రావట్లేదు. లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా కానీ మనం ఇక్కడ నుంచి వెళ్ళి పే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆప్షన్. ఏదైతే నేను కామర్స్లో చూడలేదు. అండ్ ఫీచర్స్ అండ్ ఆర్డర్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు, చూపించట్లేదు. సో ఇవన్నీ కూడా మనం దీంట్లో అయితే సెట్టింగ్లో అయితే చూసాము. ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్. కూపన్స్లోకి వచ్చి ఒక కూపన్ అయితే క్రియేట్ చేద్దాము. సో ఐ విల్ క్రియేట్ ఎ కూపన్ కాల్డ్ ఫ్లాట్ 10. సో ఈ కూపన్ కోడ్ అనేది సో ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ మనకు 10% అనేది ఐటమ్ మీద అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం మ్యాక్సిమం డిస్కౌంట్ అమౌంట్ కూడా ఇక్కడ మనం చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 500 కంటే దాటుతున్నాయి అనుకోండి, ఆ డిస్కౌంట్ అయితే అప్లై అవ్వదు. ఇట్లా పెట్టుకోవచ్చు. మినిమం స్పెండ్ అమౌంట్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు, మ్యాక్సిమం స్పెండ్ అమౌంట్ ఇవ్వచ్చు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ 500 లేదా 1000 కంటే ఎక్కువ ఆర్డర్ చేస్తేనే ఈ కోడ్ అప్లై అయింది అన్నట్టు. తర్వాత కొన్ని కేటగిరీస్ వరకే సెలెక్ట్ చేసుకోవచ్చు, రిమైనింగ్ ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఇట్లాగా నెక్స్ట్ కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ రేట్ లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. పర్ యూజర్ ఎన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు అనేది, టోటల్ కూపన్ లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఎన్నిసార్లు కంటే ఎక్కువ యూస్ చేయలేరు అనేది ఇట్లా పెట్టుకొని యాక్టివా లైక్ ఇన్యాక్టివా ఇట్లా పెట్టుకొని మనం ఇది స్టాకేబుల్ అన్స్టాకేబుల్ అది కూడా మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎస్ చేసుకొని నేను ఏం చేస్తానంటే స్టార్ట్ డేట్ అండ్ టైం. సో స్టార్ట్ డేట్ వచ్చేసరికి నేను ఈరోజు నుంచి
పెట్టేస్తాను అండ్ ఐ విల్ చూస్ క్రియేట్. సో మనకి కూపన్ అయితే క్రియేట్ అయింది కదా, సో ఐ విల్ చూస్ దిస్. ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ నా కార్ట్లోకి వచ్చేసి ఐ విల్ గో టు న్యూ ఆర్డర్. ఓకే, ఐ విల్ వ్యూ దిస్, ఐ విల్ బై నౌ, ఐ విల్ గో టు కూపన్. ఇక్కడ చూడండి మీకు 8 రూపీస్ వస్తుంది కదా. సో వెన్ ఐ విల్ అప్లై దిస్, యూ సీ ఫ్లాట్ 10%. సో ఫ్లాట్ 10% అంటే ఎంత, 80 పైసా. సో 80 పైసా కట్ అయిపోయి మనకు ట్యాక్స్ ఎస్టిమేట్ వస్తుంది 0.65 అండ్ ఇక్కడైతే మన టోటల్ ప్రైస్ అయితే వస్తుంది. సో ఇలాగ అయితే మనం ఒక కూపన్ కోడ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చిన ఆర్డర్ అయితే మనకి ఇట్లా ఉంటుంది, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం క్లిక్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఆర్డర్ ఐటమ్ ఇది, ఐటమ్ నేమ్ స్ట్రైప్ 4, దానికి ఒక SKU, టోటల్ ఎంత మనకి అమౌంట్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టోటల్ డ్యూ అనేది కనిపిస్తుంది కాబట్టి, సో ఇది పే చేయలేదు కాబట్టి డ్యూ అనేది వస్తుంది. స్టేటస్ కూడా పెండింగ్ అని వస్తుంది, రైట్. ఇక్కడ కలెక్ట్ పేమెంట్లోకి వెళ్తే కస్టమ్ పేమెంట్ లింక్ అని ఉంటుంది కదా. సో ఈ లింక్ని మీరు కాపీ చేసి, రైట్, ఒకవేళ కస్టమర్కి మీరు సెండ్ చేశారనుకోండి, ఓకే, సో వాళ్ళు మళ్ళీ అదే పేజ్కి వచ్చి వాళ్ళు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే WooCommerceలో అయితే లేదు గైస్. అండ్ చాలా ఇంపార్టెంట్. మనం వచ్చి ఒక వాట్సాప్ ఆటోమేషన్ ఇంటిగ్రేట్ చేయాలన్నా లేకపోతే ఇట్లాంటివి పెట్టాలన్నా ఆటోమేషన్స్ మనకు ఇట్లాంటి లింక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను AISense వాడితో పనిచేస్తున్నాను. సో ఒకసారి నాకు ఇట్లా ఒక చిన్న డిస్ప్యూట్ కూడా అయిందనమాట. వాళ్ళైతే WooCommerce ఒక ఇలాంటి లింక్ అయితే అడిగారు, నేనైతే జనరేట్ చేయలేకపోయాను అనమాట. సో బట్ ఫ్లూయెంట్ కార్ట్లో అయితే ఇలాంటి లింక్స్ వస్తుంది కాబట్టి మీరు ఫ్యూచర్లో ఆటోమేషన్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మన నోట్స్ కస్టమర్ ఇచ్చి ఉంటే నోట్స్ దగ్గర కనిపిస్తుంది. నెక్స్ట్ క్యాంపెయిన్ ఏదైనా ఇచ్చి ఉంటే క్యాంపెయిన్ ఒక UTM డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి, ట్యాక్స్ ID వస్తుంది. తర్వాత ఆర్డర్ క్రియేటెడ్ ఎప్పుడు అనేది డేట్ అండ్ టైం కనిపిస్తుంది, రైట్. అండ్ సేమ్ యాజ్ వెల్ ఇక్కడ మీరు మోర్ యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ రిసిట్ చూడవచ్చు మీరు, ఈ ఆర్డర్ ఒక రిసిట్. అండ్ ఇక్కడ మీరు బ్యాక్ వస్తే ఇక్కడ పేమెంట్ స్టేటస్ పెండింగ్ వస్తుంది, స్టేటస్ దగ్గర ఆన్ హోల్డ్ అని వస్తుంది. అండ్ ప్రింట్లోకి వెళ్తే ఈ ఇన్వాయిస్ని అయితే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఒకవేళ ఈ ఆర్డర్ కనుక డెలివరీ అయిపోతే చేంజ్ షిప్పింగ్ స్టేటస్లోకి వెళ్ళి షిప్డ్లోకి వెళ్ళి మనము అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లోకి వచ్చి కలెక్ట్ పేమెంట్స్ దగ్గర మార్క్ ఆర్డర్ ఈజ్ పెయిడ్ అని పెట్టంగానే సో పేమెంట్ మెథడ్ ఏది, క్యాషా, పేపల్, కార్డ్ అనేది మనం ఇక్కడ ఇట్లా పెట్టుకొని అయితే ఇది అప్డేట్ చేసుకోవచ్చు. సో ఆర్డర్ అనేది పెండింగ్ స్టేటస్ నుంచి సక్సెడెడ్ అనేది మారిపోతుంది అనమాట ఇది. సో ఆఫ్లైన్ పేమెంట్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ మనకి అమౌంట్ అయితే వస్తుంది. అగైన్ మీరు ఆర్డర్స్లోకి వస్తే పేమెంట్ స్టేటస్ పెండింగ్ అండ్ ఆర్డర్ స్టేటస్ కూడా మీరైతే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఉంది కదా, సో మార్కేజ్ కంప్లీట్ చేయగానే సో మన ఆర్డర్ అనేది ఎవ్రీథింగ్ విల్ బీ కంప్లీటెడ్ అనమాట. నెక్స్ట్ కస్టమర్స్ ఎవరెవరో వాళ్ళ గురించి మీరు ఇట్లా దీనిలోకి వెళ్ళి చూసుకోవచ్చు. వాళ్ళ మెయిల్ ID, వాళ్ళ అడ్రస్, వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టుకున్నారో అది. సో వాళ్ళు టోటల్ ఆర్డర్స్ ఇట్లా చూసుకోవచ్చు. ప్రొడక్ట్స్లోకి వచ్చి మీ ప్రొడక్ట్స్ ఒక క్యాటలాగ్ ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో డిజిటల్ ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే అది కూడా చూసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ఉంటుంది అది కూడా చూసుకోవచ్చు. ఇంటిగ్రేషన్స్ మీరు ప్రజెంట్ అయితే ఫ్లూయెంట్ కమ్యూనిటీ, ఫ్లూయెంట్ ఫార్మ్స్, ఫ్లూయెంట్ CRM వాడితే అయితే చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో అయితే మీకు వేరే మార్కెటింగ్ అండ్ LMS టూల్స్కి అయితే వాళ్ళు యాక్సెస్ అయితే తీసుకురాబోతున్నారు. రిపోర్ట్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి రిపోర్ట్స్ ఇట్లా చూసుకోవచ్చు. ఓవర్వ్యూలో ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, టోటల్ వాల్యూమ్ ఎన్ని, ఇవన్నీ కూడా మీరు ఇట్లా చాలా మోడర్న్ గ్రాఫ్స్లో అయితే చూసుకోవచ్చు అనమాట. సెట్టింగ్లోకి వచ్చి అగైన్ మనం ఇందాక చూసాము ఇవన్నీ సెట్టింగ్స్, కూపన్స్ చూసాము, లాక్స్ చూసాము. లాక్స్కి వెళ్తే ఏమేమి చేంజెస్ చేసాము అనేది మన స్టోర్లో, లైక్ కూపన్ క్రియేట్ చేసాము, తర్వాత షిప్పింగ్ స్టాటస్ అప్డేట్ చేసాము, ఆర్డర్ పెయిడ్ అయింది, తర్వాత స్టేటస్ అప్డేటెడ్, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట.
తర్వాత ప్రోడక్ట్ కేటగిరీస్ ఇక్కడ ఉన్నాయి. మెన్స్ షూస్, మన అది ఒక్కటే కాకుండా ఇంకా ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటే ఆ కేటగిరీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. బ్రాండ్స్, సో ఒక బ్రాండ్ కూడా మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా ఒక బ్రాండ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఐ థింక్ మీకు ఇప్పుడు ఫ్లూయెంట్ కార్ట్ గురించి ఎలాంటివి డౌట్ అయితే లేదనుకుంటాం. సో మనం ఇంకొక వీడియో అయితే చేద్దాం ఫ్లూయెంట్ కార్ట్ మీద. ఇది ఒక కంప్లీట్ ఒక అప్డేట్ వచ్చి రేజర్ పే అప్డేట్ వచ్చాక మనం లైక్ మన API కీలు పెట్టేసి ఒక కస్టమ్ ప్రొడక్ట్స్ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి రైట్. సో ఇట్లాంటివి కూడా మనం చూద్దాం ఫ్యూచర్లో. నాకైతే చాలా నచ్చింది ఫ్లూయెంట్ కార్ట్ అనేది. ఫ్రీ ఫీచర్లోనే చాలా లైక్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, సేమ్ లైక్ WooCommerce. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫ్యూచర్. మేబీ WooCommerce వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోవచ్చు వాళ్ళు, లేకపోతే ఇంకా ఫ్లూయెంట్ కార్టే ఫ్యూచర్ అన్నట్టు మనకి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.